అంటే అసలు ఏం జరిగిందంటే అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. తెలుసు. ఇంట్లో నిశ్చితార్థం జరుగుతుందని తెలుసు. శౌర్య ఆ అబ్బాయిని ప్రేమించిందని తెలుసు. తను ఇంటికి రాలేదని తెలుసు. ఇన్ని తెలిసినప్పుడు ఇంట్లో ఎందుకు చెప్పలేదు? ఇంట్లో లేకపోయినా ఉందన్నా, గదిలో రెడీ అవుతుందన్నా. ఇంకా ఎంతసేపు అని అడిగితే మళ్ళీ బ్యూటీ పార్లర్కి వెళ్ళిందన్నా. అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి ఇంట్లో అందరినీ మోసం చేశావు. నేను అలా చెప్పడానికి కారణం ఉంది మాధవ. నిజం చెప్పాలని అనుకున్నాను. చెప్పాలనుకున్నావు కానీ చెప్పలేదు. నిజాన్ని దాచిపెట్టి అందరి ముందు మా పరువును తీసావు. నిజానికి ఇందులో శౌర్య తప్పేం లేదు. చిన్నపిల్ల, తనకేం తెలుసు? నువ్వే తన ప్రేమని ఎంకరేజ్ చేసి మాకన్నా ఆ అబ్బాయి ఎక్కువని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేశావు. ఒక విధంగా నువ్వే దాని జీవితం నాశనం చేశావు. నువ్వే ఇంటి పరువు తీశావు. ఇంత చేసి నువ్వు ఇంకా ఏ మొహం పెట్టుకొని ఇంటికొచ్చావు? రావాలని నువ్వనుకున్నా రానిచ్చేంత పెద్ద మనసు నాకు లేదు. ఇక ఈ ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు. వెళ్ళిపో బయటికి.